నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. ఏపీ ఎంఎస్ఐడిసి ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ నేడు అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ముందుగా మోదుకుండమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ తరఫున అమ్మవారి చిత్రపటంను ప్రత్యేక జ్ఞాపకం అందజేశారు. అనంతరం మెడికల్ కళాశాల సందర్శించిన ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పనులను నిలిపివేసిన నేపథ్యంలో అవన్నీ పూర్తి చేయటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కళాశాలకు ఒక 100 కోట్ల పైన నిధులు కేటాయించమని తెలియజేశారు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసేదని, కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. అల్లూరి ఏజెన్సీలో డోలిమోతల రహిత ప్రాంతంగా చేయడమే ధ్యేయంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని, ఆయన మార్గంలోనే గిరిజన ప్రాంత అభివృద్ధికి తన వంతుగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా ఇన్ఛార్జి జనసేన పార్టీ వంపురు గంగులయ్య, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. నాటికి మ్యాక్సిమం చేసేదానికి మేము చేస్తా ఉన్నాం. ఈ రోజున కంపచోడవరం గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో మొత్తం నేను ఈ 2 రోజుల నుంచి ఇక్కడ పర్యటిస్తా ఉన్నాను. ఈ 2 రోజుల్లో ట్రైబల్లో మా అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ట్రైబల్ ఏరియాలో ఒక డోలీ మోతల వెతలు తగ్గాలి అని చెప్పి ప్రభుత్వం రాగానే వాళ్ళ కష్టాన్ని తీర్చిన పరిస్థితి. ఆయన ఆదర్శం తీసుకొని నేను కూడా మా ఏపీఎంఐడిసి చైర్మన్గా ఈ రోజున ఈ యొక్క గిరిజన ప్రాంతాలు మొత్తం ఈ 3 రోజులు పర్యటన చేస్తూ ఉన్నాను. ప్రతి చోట కూడా డెవలప్మెంట్ కనబడుతూ ఉంది. అక్కడ లోకల్ నాయకులు, లోకల్ ప్రజలు అందరి సహకారం తీసుకొని ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి చోట వర్క్ ఎక్కడా పెండింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కానీ, పర్మిషన్స్ కానీ, ల్యాండ్ ఇది కానీ అన్నీ కూడా యాక్టివేట్ చేసేదానికి చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. రాబోయే సంవత్సరంలో మరింత ఉన్నతిని మా కార్పొరేషన్ ద్వారా పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం ఎట్లా అందించాలి, అలాగే పేద ప్రజలకి వైద్య కోర్సుల్ని ఎలా మనం దగ్గర చేయాలనే దానికి ఇంకా 1 yearలో పూర్తి చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాం. వాళ్ళకి ఉద్యోగాల భర్తీ కోసం 2 పర్యాయాలు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేదు. చేస్తామండి, అన్ని పారదర్శకంగా జరుగుతామని కలెక్టర్ గారి నోటిఫికేషన్ ద్వారా ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ప్రకారం ఎవరైతే ఉత్తీర్ణత అవుతారో వాళ్ళనే పారదర్శకంగా చేస్తాము. ఇప్పుడు 1.5 ఏడాదిన్నర అయిపోతుంది సార్. ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఇందులోనే సార్ ఇక్కడ పాడేరు మెడికల్ కాలేజ్ డిఎంఈ వాళ్ళు చూస్తారు. అది డిఎంఈ వాళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దానికి మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాము. అది అంటే ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అంటే 50 మంది స్టూడెంట్స్కి ప్రజెంట్ ఎంతమంది అవసరం ఉన్నారు, ఎంతమంది కావాలి, అలాగే ఇప్పుడు రేపు 100 మందిని రేపు అక్టోబర్లో ఇంకో 100 మంది అవుతారు. 150 మందికి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం దాన్ని బట్టి మనం తీసుకొని డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ రోజున పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మా ఏపీఎంఎస్ఐడిసి తరఫున మేము, అలాగే మా ఈఈ గారు, మా టీము, అలాగే మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా సందర్శించడం జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విధానం, వైద్య వృత్తిని, వైద్యాభ్యాసాన్ని ఎంతో ఒక మంచి దీనిగా తీసుకొని ఈరోజు మనం నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో గత ప్రభుత్వంలో ఆగిపోయినవన్నీ కూడా ఈ రోజున ఇక్కడ మేము బిగించేసి పాడేరులో గిరిజన ప్రాంతాల్లో ఒక ఉన్నతమైన మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే దాదాపు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో క్లాసులు స్టార్ట్ అయ్యి 50 మంది స్టూడెంట్స్తో, ఈ ఇయర్
ఎన్ఎంసీ అప్రూవల్ కోసం మళ్ళీ 100 మంది స్టూడెంట్స్ కోసం పెట్టారు. అలాగే ఆసుపత్రి భవనాలు, కాలేజీ హాస్టల్స్ అంతా కూడా త్వరితగతిన పూర్తయిపోతాం. రేపు అక్టోబర్ నాటికి ఈ ఫ్రంట్ 3 బ్లాక్లు కూడా అందుబాటులో వచ్చేదానికి ఇప్పుడే కాంట్రాక్టర్స్తో మాట్లాడాం. దేనికంటే గత గవర్నమెంట్లో పన్నులు చేయించుకుని కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి. అదే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉన్నతంగా దేనికంటే దాదాపు ఈ యొక్క దాదాపు 500 కోట్లు 475 కోట్లు ఎంతో దీంతో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వంలో దాదాపు బిల్లు నిలిచే పరిస్థితి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 కోట్ల పైన ఈ కాలేజీకి కేటాయించి బిల్స్ రిలీజ్ చేసిన పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే 175 కోట్లు వర్క్ జరిగి ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఓన్లీ వాళ్ళ బిల్స్ ఉన్న ఈ 15 కోట్లు మాత్రం. అంటే ఎంత పారదర్శకంగా పరిపాలన జరుగుతూ ఉందో కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ప్రతి పేద విద్యార్థి కూడా దీన్ని కోర్సుని అందుబాటులోకి తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాడేరు, అరకు ఏరియాలో ఒక ఉన్నతమైన వైద్యశాలగా చెప్పి సంకల్పం చేస్తా ఉన్నాం. దీంతో మా డిపార్ట్మెంట్ వాళ్ళ టీం కూడా, మా ఎస్సీ గారు, ఈఈ గారు, అలాగే మా ఎండీ గారు కానీ వీళ్ళంతా కూడా బాగా కష్టపడి చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇప్పుడే చూసాం డిజైన్స్ అవన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 300 మంది వర్కర్స్తో ఈ రోజున ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళు మాట్లాడితే మేము ఇంకొక 200 మంది పెంచేదానికి కూడా పెట్టి 500 మందితో చాలా ఫాస్ట్గా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. సందర్భంగా తెలియజేస్తాం. మెడికల్ కాలేజ్